నా పేరు వినోద్. మీరు చూస్తున్నారు వినోద్స్ వ్యూ ఛానల్. నేను రీసెంట్‌గా 'భారతీయుడు 2' మూవీ చూసాను. ఆ మూవీ యొక్క రివ్యూని షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. కొంతమంది మూవీ ఫ్లాప్ అంటున్నారు. కొంతమంది రాడ్ అంటున్నారు. కానీ మూవీ అయితే బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి మూవీ తీసినా ఆ మూవీ తీసినందుకు ఆ టీమ్‌ని అప్రిషియేట్ చేయాలి. బికాజ్ ఒక మూవీ తీయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. ఫస్ట్ వాళ్ళని అప్రిషియేట్ చేసి ఆ తర్వాత మూవీ ఎలా ఉందో చెప్పాలి. బికాజ్ ఒక ముక్కతో మనం వాళ్ళందరి కష్టాన్ని తీసి పడేయకూడదు. ఇకపోతే మూవీ విషయానికొస్తే మూవీ వచ్చేసరికి ఫ్లాప్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు. ఇట్స్ ఏ డీసెంట్ మూవీ. మూవీలో పర్ఫార్మెన్సెస్ అయితే సిద్ధార్థ్‌కి ఒక మంచి రోల్ దొరికింది. సిద్ధార్థ్ తన రోల్‌లో బాగా యాక్ట్ చేశాడు. అండ్ కమల్ హాసన్ సార్ కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు తనకి ఇచ్చిన రోల్‌లో. బాబీ సింహా కూడా తన రోల్‌కి జస్టిస్ అయితే చేశారు. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్‌లో పర్వాలేదనిపించుకున్నారు. సినిమాలో సీన్స్ విషయానికొస్తే నాకు బెస్ట్ అనిపించిన సీన్స్ వచ్చేసరికి క్లైమాక్స్‌లో చేజ్ అండ్ ఫైట్ సీన్. బాగా డిజైన్ చేశారు అండ్ బాగా కూడా వచ్చింది అవుట్‌పుట్. కమల్ సార్ ఎస్కేప్ అయ్యే సీన్స్ కూడా బాగుంటాయి. అండ్ ఒక యానిమేషన్ క్యారెక్టర్ ఉండి ఆ యానిమేషన్ క్యారెక్టర్ సీన్స్ కూడా బాగున్నాయి ఈ మూవీలో. ఇంకా కొంచెం బెటర్ చేస్తే ఈ మూవీలో బాగుండును అనిపించినవి అయితే మాత్రం నాకు ఎమోషనల్ సీన్స్‌లో డైలాగ్స్. ఎమోషనల్ సీన్స్ బాగున్నా, ఎమోషనల్ సీన్స్‌లో డైలాగ్స్ అనేవి అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే లేవు. అవి ఇంకా కొంచెం బాగా రాసుంటే ఈ మూవీకి బాగా ప్లస్ అయ్యేవి. అండ్ సాంగ్స్ కూడా విజువల్‌గా బాగున్నా, వినడానికైతే ప్రీవియస్ శంకర్ సార్ మూవీస్ అంత గ్రేట్‌గా అయితే లేవు. సాంగ్స్ కూడా బెటర్‌గా రాసుంటే బాగుండనిపించింది. ఇంకా ఈ మూవీలో నాకు నచ్చిన విషయం అయితే మాత్రం క్లైమాక్స్ ఫైట్‌లో హీరోకి ఎలివేషన్ ఇవ్వడానికని ఒక సిక్స్ ప్యాక్ సీన్ అయితే క్రియేట్ చేశారు. బట్ అది నాకు అంతగా నచ్చలేదు. అండ్ ఫైనల్‌గా ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ చూస్తే ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి క్లైమాక్స్ చేజ్ అండ్ ఫైట్ అండ్ ఎస్కేప్ సీన్స్ అండ్ విజువల్స్ బాగుంటాయి. అండ్ యానిమేషన్ క్యారెక్టర్ సీన్స్ కూడా బాగుంటాయి. అండ్ డైరెక్టర్ గారు ఒక కొత్త థాట్‌నైతే మన మైండ్‌లో క్రియేట్ చేస్తారు. కరప్షన్‌ని ఎండ్ చేయడానికి. అది కూడా బాగా ఎగ్జిక్యూట్ అయింది. బాగుంది కూడా ఆ థాట్. మైనస్ పాయింట్స్ వచ్చేసరికి రొటీన్ స్టోరీగా ఉన్న డైరెక్టర్ గారు కొంచెం బెటర్‌గానే ఎగ్జిక్యూట్ చేశారు. కొంచెం రొటీన్ స్టోరీలా అనిపిస్తది. బట్ డైరెక్టర్ గారు బాగానే ఎగ్జిక్యూట్ చేశారు మూవీని. మరి అంతగా బోర్ లేకుండా. బీజీఎం కూడా అంత గ్రేట్‌గా అయితే లేదు. ఓవరాల్‌గా ఈ మూవీ నాకు ఏమనిపించిందంటే ఫస్ట్ హాఫ్ ఈస్ ఓకే అండ్ సెకండ్ హాఫ్ ఈస్ గుడ్. ఓవరాల్‌గా మూవీ అయితే డీసెంట్‌గా ఉంది. వెళ్లి చూడండి ఈ వీకెండ్‌లో. మూవీ అయితే బాగుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్లి మూవీ చూడండి. కంపల్సరీ మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ మీ మనీ కూడా వేస్ట్ అవ్వవు. దట్స్ ఇట్ గైస్. ఓకే. టేక్ కేర్. బై బై. జై హింద్.